తెలంగాణ మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. సో మరి ఇది త్వరలోనే చేస్తున్నారని చెప్పి కూడా అంటున్నారు. అసలు ఏంటది? సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వరుసగా ఇచ్చినటువంటి హామీలు, పథకాలన్నింటినీ కూడా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మిగిలినటువంటి 2 పథకాలని కూడా అమలు తీసుకొచ్చే విధంగా అయితే ఆయన సన్నాహాలు చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఈ మంత్ 26th నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. సో దాదాపుగా 10 నుంచి 15 రోజుల పాటు ఈ యొక్క సమావేశాలు నిర్వహించాలి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అనుకున్నట్టు తెలుస్తుందన్నమాట. అండ్ ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లోనే మిగిలినటువంటి ఈ యొక్క 2 హామీల గురించి కూడా రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రసంగించే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా వాటిని బయటికి తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. సో మరి ఇప్పటి వరకు మనం చూసాము, అన్ని పథకాలని కూడా సవ్యంగా వాళ్ళైతే అమల్లోకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే తెలంగాణలోని మహిళలందరికీ కూడా 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అప్పట్లో ఒక హామీ కూడా ఇచ్చారనమాట. సో అదేవిధంగా పింఛన్లు కూడా పెంచుతామని చెప్పేసి అప్పుడు చెప్పారు. కానీ ఇన్ని రోజుల పాటు కూడా వాటిని పెంచిన దాఖలాలు లేవు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా మొరపెట్టుకున్నారు. మీరు ఎలక్షన్ల ముందు 1,00,000 హామీలు ఇస్తూ ఉంటారు, 1,00,000 కారణాలు, పథకాలు చెప్తూ ఉంటారు, గెలిచిన తర్వాత మాత్రం మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలామంది బయటకు వచ్చి మాట్లాడారు. సో ఇప్పుడు ఎట్టకేలకైతే ఈ 2 పథకాలని కూడా అమలు తీసుకొచ్చే విధంగా అయితే చేస్తున్నారు. మరి ఇక్కడ ప్రతి ఒక్క మహిళకి మరి లబ్ధిదారులు ఎవరు ఉంటారు, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. సో వాటన్నిటికీ కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి 2500 రూపాయలు రావడం, అదేవిధంగా పెన్షన్ని కూడా 4000కు పెంచడం అనేది కూడా చేస్తారు అని చెప్పేసి అయితే తెలుస్తుందన్నమాట. సో దీనికి కావాల్సినటువంటి అన్ని సన్నాహాలు కూడా ఆల్రెడీ వాళ్ళు రెడీ చేసుకున్నారు. జస్ట్ బడ్జెట్ సమావేశాల్లో దీని గురించి ప్రసంగించడం, ఈ యొక్క దాన్ని అక్కడ ప్రవేశపెట్టడం, సో అక్కడ బడ్జెట్ అన్ని శాఖల వారీగా కూడా నియమించిన తర్వాత అప్పుడు ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయి అని చెప్పేసి తెలుస్తుంది. సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కావచ్చు, అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. సో ఎవరెవరైతే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారో, ఈ విధంగా ఇచ్చినటువంటి హామీలు ఏవి, పథకాలు ఏవి అని అంటూ ఉన్నారో, సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక చెంపపేటలాగా రేవంత్ రెడ్డి గారు అయితే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారంటూ ఇది తెలిసిన తర్వాత అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు.